హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఇన్ హిందీ ఆప్కే ఘర్ కౌన్ ఆయా। మీ అంటే ఆప్కే, ఇంటికి అంటే ఘర్, ఎవరు అంటే కౌన్, వచ్చారు అంటే ఆయా। మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఇన్ హిందీ ఆప్కే ఘర్ कौन आया। इन इंग्लिश हु केम टू योर हाउस। మా ఇంటికి బంధువులు వచ్చారు। ఇన్ హిందీ हमारे घर रिश्तेदार आए। మా అంటే हमारे, ఇంటికి అంటే ఘర్, బంధువులు అంటే रिश्तेदार, వచ్చారు అంటే आए। మా ఇంటికి బంధువులు వచ్చారు। ఇన్ హిందీ हमारे घर रिश्तेदार आए, వచ్చారు అంటే आए। ఇన్ ఇంగ్లీష్ రిలేటివ్స్ కేమ్ టు అవర్ హౌస్। ఎక్కడ నుంచి వచ్చారు? ఇన్ హిందీ కహా సే ఆయే హై। ఎక్కడ అంటే కహా, నుంచి అంటే సే, వచ్చారు అంటే ఆయే హై, ఎక్కడి నుంచి వచ్చారు? ఇన్ హిందీ కహా సే ఆయే హై। ఇన్ ఇంగ్లీష్ వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్। వరంగల్ నుంచి వచ్చారు। ఇన్ హిందీ వరంగల్ సే ఆయే। వరంగల్ నుంచి అంటే వరంగల్ సే, వచ్చారు అంటే ఆయే, వరంగల్ నుంచి వచ్చారు। ఇన్ హిందీ వరంగల్ సే ఆయే। ఇన్ ఇంగ్లీష్ కేమ్ ఫ్రమ్ వరంగల్। ఎవరెవరు వచ్చారు? ఇన్ హిందీ కౌన్ కౌన్ ఆయే। ఎవరెవరు అంటే హిందీలో కౌన్ కౌన్, వచ్చారు అంటే ఆయే, ఎవరెవరు వచ్చారు? ఇన్ హిందీ కౌన్ కౌన్ ఆయే। ఇన్ ఇంగ్లీష్ హూ కేమ్। అత్త మామ వచ్చారు। ఇన్ హిందీ ఫూఫా ఫూఫీ ఆయే। అత్త అంటే ఫూఫీ, మామ అంటే ఫూఫా, అంటే డాడీ వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ ఫూఫీ అంటారు, వాళ్ళ హస్బెండ్ని ఫూఫా అంటారు। అంటే తెలుగులో అత్త మామ అంటే ఒకలాగానే అంటారు, మమ్మీ వాళ్ళ అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ, మామయ్య డాడీ వాళ్ళ మమ్మీని కానీ డాడీ వాళ్ళ అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ అంటారు, మామయ్య అంటారు। కానీ హిందీలో వచ్చేసరికి మామయ్య అంటే, మామ అంటే మమ్మీ వాళ్ళ తమ్ముడు కానీ అన్నయ్య కానీ మామ అంటారు దాన్ని। ఇక్కడ ఫూఫా ఫూఫీ అంటే డాడీ వాళ్ళ చెల్లి కావచ్చు అక్క కావచ్చు, చెల్లి కానీ అక్క కానీ అయితే ఫూఫీ అంటారు, మేనత్త అంటారు కదా అలా। అత్త మామ వచ్చారు। ఇన్ హిందీ ఫూఫా ఫూఫీ ఆయే। ఇన్ ఇంగ్లీష్ ఆంట్ అండ్ అంకుల్ కేమ్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం।